శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమత్ శర్మను. మరి గోచార రీత్యా ఈ యొక్క మార్చి నెలలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి. కన్యారాశి వారికి ఈ యొక్క మార్చి నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. ఈ నెలలో మీకు ఆదాయం చాలా బాగుంటుందండి. ఖర్చు కూడా అదే విధంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బయట వ్యక్తులతో కొన్ని పనులైతే పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా బయట వ్యక్తుల ద్వారా కూడా కొన్ని పనులైతే పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ నెలలో మీరికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కొన్ని విషయాలలో కొంచెం దూకుడుతనంగా వ్యవహరించడంతో మధ్య మధ్యలో అంటే మాస ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న పనులనేవి ఆటంకాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మాస ద్వితీయార్థం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ నెలలో ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. మీరు ఎంతటి పనినైనా సరే అవలీలగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో మీకు విజయం ఎప్పుడూ కూడా ఉంటుంది. కొత్త ఇల్లు కొనేవారు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ, లేదా ఏమైనా ఇల్లు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ మంచి లాభాలను కూడా ఆర్జిస్తారు. అదేవిధంగా నూతన వాహన సౌఖ్యం ఉంది. మీరు ఎంతటి పనినైనా సరే అవలీలగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మీ యొక్క మరి సోదర వర్గం వారితో కూడా సఖ్యత చాలా బాగుంటుంది. ఎవరైతే కన్యారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. మీ యొక్క వ్యాపారం అనేది కూడా చాలా మంచి లాభసాటిగా సాగుతుంది. ఎవరైతే జాయింట్ వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క మార్చి నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క మరి కన్యారాశి వారికి ఇంకా కన్యారాశిలో ఉన్నటువంటి మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మరి మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఏదైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ విషయంలో వారితో చర్చించి ఉంటే మళ్ళీ ఒకసారి తిరిగి చర్చిస్తే ఆ పనులు కూడా పూర్తవుతాయి. విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఆ యొక్క పోటీ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మరి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వస్తుంది. కానీ నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారికి. కాబట్టి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క మార్చి నెల అంతా కూడా చాలా బాగుంటుంది. మాస ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఇక ఏ విషయాన్నైనా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఇక మీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి ముఖ్యంగా మీరు బాగా గుర్తుంచుకోండి. ఈ యొక్క బుధవారం రోజు నాడు బాగా గుర్తుంచుకోండి. బుధవారం రోజు నాడు మీరు కేతువుకి నవగ్రహాల్లో ఉన్నటువంటి కేతువుకి ఎందుకంటే జన్మ కేతువు వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క కేతువుకి వెళ్ళి అర్చన చేయించుకోండి. అర్చన చేసుకొని ఆ యొక్క కేతువుకి ఇవ్వాల్సినటువంటి ఉలవలు దానం చేయండి. దానం చేస్తే మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకొని కొంతమేర ఆయన యొక్క ప్రభావం అనేది తగ్గి మీకు ఈ నెలంతా కూడా చాలా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.